ఇంకొకడు సేవకుడు. అను ఆత్మ ఈ సంబంధాన్ని మరిచిపోవడమే అది ఒక చెట్టు నుండి వేరొక చెట్టు మీదకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహానికి తన స్థానాన్ని మార్చడానికి కారణం. భౌతిక దేహం అనే చెట్టు మీద జీవాత్మ తీవ్రంగా ప్రయాసపడుతుంది. కానీ ఉపదేశాన్ని పొందడం కొరకు అర్జునుడు స్వచ్ఛందంగా శ్రీకృష్ణునికి శరణాగతుడైనట్లుగా అది వేరొక పక్షిని పరమ గురువుగా అంగీకరించగానే సమస్త దుఃఖాల నుండి బయటపడుతుంది. ముండకోపనిషత్, శ్వేతాశ్వతరోపనిషత్ రెండూ కూడా ఈ క్రింది విషయాన్ని ధృవపరిచాయి. సమానే వృక్షే పురుషో నిమగ్నో నీశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యమీశమస్య మహిమానమితి వీతశోకః. రెండు పక్షులు ఒకే చెట్టుపై ఉన్నప్పటికీ చెట్టు ఫలాలను తింటున్న పక్షి వృక్ష ఫలాభోక్తగా పూర్తి చింతలో దుఃఖంలో ఉంది. కానీ ఆ దుఃఖిత పక్షి ఏదో విధంగా భగవంతుడైన తన మిత్రుడి వైపుకు ముఖం త్రిప్పి అతని మహిమలను తెలుసుకుంటే వెంటనే సమస్త క్లేశాల నుండి విడివడుతుంది. అర్జునుడు ఇప్పుడు తన నిత్యమిత్రుడైన శ్రీకృష్ణుని వైపుకు తిరిగి అతని నుండి భగవద్గీతను అర్థం చేసుకుంటున్నాడు. ఆ విధంగా అతడు విని భగవంతుని పరమ వైభవాన్ని తెలుసుకుని శోకముక్తుడవుతాడు. పితామహునికి గురువుకు కలిగే దేహమార్పు గురించి శోకించవద్దని ఇక్కడ అర్జునుడు భగవానునిచే ఉపదేశించబడ్డాడు. పైగా ధర్మయుద్ధంలో వారి దేహాలను సంహరించడానికి అతడు ఆనందించాలి. ఆ ప్రకారం వారు నానా రకాలైన దేహ కలాపాల వలన కలిగిన సమస్త ఫలాల నుండి వెంటనే ముక్తులవుతారు. బలిపీఠం మీద లేదా యుద్ధరంగంలో దేహాన్ని చరించేవాడు శీఘ్రమే అన్ని శారీరక ప్రతిచర్యల నుండి శుద్ధిపడి ఉన్నత జీవన స్థితిని పొందుతాడు. కనుక అర్జునుని శోకానికి ఎటువంటి కారణము లేదు. ఇక్కడితో 2వ అధ్యాయంలో 22 శ్లోకాలు పూర్తయ్యాయి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరిన్ని భగవద్గీత వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.